యూత్ అంకుల్స్ యంగ్ ఆంటీస్ అట. పెరుగుతున్న ఆయుర్దాయంతో నడి వయస్సు భావన ఆలస్యం అట. ఒకప్పుడు 20 ఏళ్ల లోపే పెళ్ళిళ్ళు అవుతున్నాయట. 40 ఏళ్లకు మధ్య వయస్సు భావన. మనకు స్వాతంత్రం వచ్చే నాటికి సగటు జీవితకాలం 32 ఏళ్ళట. 2021 నాటికి 67.2 ఏళ్ళు అయిందట. 2050 నాటికి 76 సంవత్సరాలు అయిందట. అంటే మనిషి యొక్క సగటు జీవితకాలం. జీవితం మొదలయ్యేదే 4 పదులకు అంటున్న నేటి తరం. ఇవాళ తరం అంటుందట 40 ఏళ్ళు 30-40 ఏళ్ళు వచ్చిన తర్వాతనే నేను ఇంకా యంగానే అనుకుంటాను. 50 ఏళ్ళు ఆయన కూడా యంగానే అనుకుంటాను. ఇప్పుడు 50 ఏళ్ళ ఆయన ముఖ్యమంత్రి అయింది అనుకుందాం. ఇప్పుడు రేవంత్ రెడ్డి అయింది. యంగ్ అండ్ డైనమిక్ అంటలేరా? అట్లా అయిపోయింది. ఇప్పుడు 50 సంవత్సరాలు వచ్చినా అందం ఫిట్నెస్ పైన తరగని శ్రద్ధ. ఇప్పుడు చాలామంది అంకులని అంటే అనిపించుకుంటారా? నా అంకుల్ అంటే అన్న అని పిలువని అంటారు. ఇప్పుడు ఆంటీ అన్నాం అనుకో, ఆంటీ ఏంది అక్క అని పిలువని అంటారు. సో ఇది మనం రెగ్యులర్ లైఫ్లో సాధారణ మన జీవితంలో చూస్తున్న సంఘటన మన కళ్ళ ముందే కనిపిస్తూ ఉంటాయి. 25, 30, 40 ఇలా వయసు పెరుగుతుంది కానీ మనసు మాత్రం యూత్లోనే ఉండిపోతుందట. ఇంటర్, డిగ్రీ చదివే పిల్లలు ఆంటీ అంకుల్ అని పిలుస్తుంటే అదోలా ఉంటుంది. వద్దు అని చెప్పలేరు, అలాగని అంగీకరించి ఊరుకోనూ లేరు. నిన్న మొన్ననే కదా కాలేజీలో లైలాతో రొమాన్స్ చేసింది అని పాత తీపి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటుందో పురుష హృదయం. ఆంటీ అన్న పిలుపుతోనే భగ్గున మండుతుందో ఒక మహిళ హృదయం. చెవిలో సీసం పోసినట్టే ఉంటుందా సంబోధన వింటుంటే. కారణం మధ్య వయసు అనే భావనకు ప్రమాణాలు మారినాయట. ఒకప్పుడు 4 పదుల వయసు వస్తే నడి వయసు కింద లెక్క. అంటే 40 ఏళ్ళు వస్తే ఈయన అన్నట్టు. 1947లో మనకు స్వాతంత్రం వచ్చే నాటికి భారతదేశంలో ప్రజల యొక్క సగటు ఆయుర్దాయం కేవలం 32 సంవత్సరాలే అట. యావరేజ్గా మనిషి జీవితకాలం 32 ఇయర్సే. ఎప్పుడు 1947లో. 2021 నాటికి అది 67.2 సంవత్సరాలకు చేరుకున్నది. 2050 నాటికి మన దేశంలో పురుషుల సగటు ఆయుర్దాయం 76 సంవత్సరాలు ఉంటుందట. మహిళల సగటు జీవితకాలం 80 సంవత్సరాలకు చేరుతుందని అంచనా. ఒకప్పుడు సగటు జీవితకాలం తక్కువగా ఉండేది కాబట్టే జీవన విధానం కూడా దానికి తగ్గట్టుగా ఉండేది. 20 ఏళ్ల లోపే పెళ్లి చేసుకోవడం, 40 ఏళ్లకే పిల్లలకు పెళ్లిళ్ళు చేయడం, 50 ఏళ్ళు వచ్చేసరికి మనవలు మనవరాలను ఆడించడం, ఇలా ఒక సంప్రదాయ పద్ధతిలో సాగిపోయేది. పిల్లలకు పెళ్లి చేయడంతో 4 పదుల వయసుకే పెద్దరికం వచ్చేసి మానసికంగా మధ్య వయసు వారిలాగా నడుచుకునేవారు. సగటు జీవితకాలం ఇక అట్లా అనుకొని 40 ఏళ్ళకి పెళ్లి చేసుకునేరు. ఏముండదు. తక్కువగా ఉండడం వల్ల 60 ఏళ్ళు జీవించిన వారికి ఆ పుట్టినరోజును షష్ఠిపూర్తి పేరుతో వేడుకగా జరిపేవారు. వైద్య ప్రమాణాల ప్రకారం 40 నుంచి 60 ఏళ్ల దాకా నడి వయసు కింద లెక్క. కానీ అదంతా గతం. ఇప్పుడు ఆ లెక్కలన్నీ మారిపోయినాయి. ఆడ మగ అనే తేడా లేకుండా చాలామందికి చదువు పూర్తి చేసుకొని కెరియర్లో స్థిరపడే వరకే 3 పదుల వయసు దాటుతోంది. అంటే సెటిల్ అయ్యేసరికి 30 ఏళ్ళు దాటుతున్నాయి. పెద్ద చదువులు చదవకుండా డిగ్రీ పీజీతో సరిపెట్టుకున్న వారు సైతం ఇప్పుడే ఎందుకు అంటూ పెళ్లిని వాయిదా వేస్తున్నారు. దీంతో వారికి పెండ్లై పిల్లలు పుట్టేసరికి 35 నుంచి 36 ఏళ్ళు వస్తున్నాయి. అంటే ఆ వయసులోనే వారికి అసలు జీవితం మొదలవుతోంది. దీనికి తోడు గడిచిన 50 సంవత్సరాలుగా అందుబాటులోకి వచ్చిన అత్యంత అధునాతన వైద్య రీతులు, ఔషధాలు, పెరిగిన సౌకర్యాల కారణంగా ఆరోగ్యంపై శ్రద్ధ పెరిగి శారీరకంగా దృఢంగా ఉండడంతో 50 ఏళ్లు దాటితే గానీ మధ్య వయసులోకి వచ్చిన భావన వారికి కలగని పరిస్థితి. మరో కారణం ఏంటంటే విదేశాలతో పోలిస్తే మన దేశంలో పిల్లలు ఎంత పెద్దవారైనా తల్లిదండ్రులతో కలిసి ఉండడం సర్వసాధారణం. ఇంటికి సంబంధించిన నిర్ణయాలు ఏవి తీసుకోవాలన్నా పెద్దలపైన ఆధారపడే వారి శాతం ఎక్కువ. తల్లిదండ్రులు నిర్ణయాలు తీసుకోలేనంత వృద్ధులైతే తప్ప చాలామంది ఇంటి బాధ్యతలు తీసుకొని పరిస్థితి. అలా బాధ్యతలు స్వీకరించే నాటికి వారి వయస్సు దాదాపు 50 సంవత్సరాలకు దగ్గరలో ఉంటుంది. అప్పుడు కానీ వారికి మధ్య వయసుకు వచ్చిన భావన కలగట్లేదట. ఇక రకరకాలుగా యోగాలు, వ్యాయామాలు, ఇప్పుడు డైటింగ్లు, ఇక రకరకాలుగా వచ్చినాయి. హెల్త్ కాన్షియస్ విపరీతంగా పెరిగిపోయింది జనానికి. మంచిదే. ఇప్పుడు బయట ఏది ఒరిజినల్, ఏది ఆర్గానిక్, ఇన్ఆర్గానిక్, ఇప్పుడు ఈ ఆర్గానిక్ పేరుతో జరిగే మార్కెట్ కూడా వేల లక్షల కోట్లు నడుస్తున్నది. కొంచెం ఆ ప్రొడక్ట్ ఇది మంచిది కాదు అంటే కథం దాని జోలికి కూడా పోతలేరు.